తీగలాగితే డొంక కదులుతోంది. హెచ్సీఏ అక్రమార్కుల భరతం పడుతోంది సిఐడి. హెచ్సీఏ కేసులో 5గురిని కస్టడీలోకి తీసుకున్న అధికారులు తొలి రోజు విచారణలో కీలక విషయాలు రాబట్టారు. హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావుతో పాటు ట్రెజరర్ శ్రీనివాసరావు, సీఈఓ సునీల్ కాంటే, శ్రీచక్ర క్లబ్ ప్రెసిడెంట్ కవిత, క్లబ్ జనరల్ సెక్రటరీ రాజేంద్ర యాదవ్ను మొదటి రోజు 5 గంటల పాటు ప్రశ్నించారు అధికారులు. నిందితుల తరపు న్యాయవాదుల సమక్షంలోనే విచారించారు. మరోవైపు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ మరోసారి సిఐడిని ఆశ్రయించింది. మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితపై ఫిర్యాదు చేసింది టీసీ. ప్రస్తుతం అరెస్ట్ అయిన నిందితుల వెంట ఉండి చక్రం తిప్పిన అసలు దొంగలు తప్పించుకు తిరుగుతున్నారని, వారిపై కూడా దర్యాప్తు చేయాలని కోరారు. వంకా ప్రతాప్, జాన్ మనోజ్, అర్షద్ ఆయూబ్, సురేందర్ అగర్వాల్, పురుషోత్తం అగర్వాల్పై కూడా ఫిర్యాదు చేశారు. మరోవైపు హెచ్సీఏలో కోట్ల రూపాయల దుర్వినియోగంతో పాటు మనీ లాండరింగ్ జరిగిందని ఈడీకి కూడా ఫిర్యాదు చేశారు టీసీఏ సెక్రటరీ గురువారెడ్డి, ప్రెసిడెంట్ ఎండల లక్ష్మీనారాయణ. ఇప్పటికే ఈడీ కూడా సిఐడికి లేఖ రాసింది. హెచ్సీఏ కేసులో పూర్తి వివరాలను తమకు ఇవ్వాలని సిఐడిని కోరింది ఈడీ. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే హెచ్సీఏ కేసులో మరిన్ని అరెస్టులు జరిగేలా ఉన్నాయి. కస్టడీలో ఉన్న నిందితులు నోరు విప్పితే మరికొందరి పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉంది. చేసిన ఎంక్వైరీ ప్రకారం ఏదైతే ఎవిడెన్సెస్ కొన్ని దొరికినాయో దాన్ని బేస్ చేసుకుని అడిషనల్గా వీళ్ళ మీద ఎంక్వైరీ చేయాలి, ఇన్వెస్టిగేట్ చేయాలన్నాం. ఎందుకంటే ఒక్కసారి కాదు, ఇంతకుముందు ఉన్న టర్మ్ కానీ అంతకుముందు ఉన్న టర్మ్ కానీ ఎన్నో క్రైమ్స్ జరిగినాయి, ఎన్నో ఇష్యూస్ జరిగినాయి. ప్రతిసారి కూడా హెచ్సీఏలో గొడవలు జరిగినప్పుడు వీళ్ళు వెళ్ళి పవర్లో ఉన్న వాళ్ళ దగ్గర పోయి కాంప్రమైజ్ కావడం, వాళ్ళు పిలిపించుకొని కంట్రోల్ చేయడము. దానికి బదులుగా హెచ్సీఏలో ఉండే వ్యాపార సంస్థలకు సంబంధించిన ఐపీఎల్ టికెట్లే కానీ, తర్వాత ఈ ఫుడ్ సప్లై కాంట్రాక్ట్లే కానీ, మెటీరియల్ కానీ, మెయింటెనెన్స్ కానీ, ట్రావెల్ కానీ, ఇదన్నిట్లలో కూడా వీళ్ళకి సంబంధించిన వ్యక్తులను ఇన్వాల్వ్ చేసి చాలా రకాలుగా అవకతవకలు జరిగేదానికి ఉపయోగపడ్డారు. దానిలో ఉన్న పవర్ అర్థమైంది కాబట్టి వీళ్ళకి అర్థమైన 3వ టర్మ్లో వీళ్ళ మనిషిని పెట్టుకోవడానికి ఇంటర్నల్గా కొంతమంది సహకారం తీసుకొని ఏదైతే పేర్లిందో కంప్లైంట్లో ప్రస్తావించినామో వాళ్ళ సహకారంతో జగన్మోహన్ రావును కూర్చోబెట్టిందే వాళ్ళు. అదే ఆ విషయాన్ని చెప్పిందే జగన్మోహన్ రావు,